హలో ఫ్రెండ్స్, నేను మా చెల్లి మా ఫ్యామిలీతో కలిసి వనభోజనాలకు వెళ్తున్నాము. ఎలా ఉంటుందని చూసేయండి. గోదావరి వల్ల యాశ్రపిస్తున్నమాట. చూడండి, ఇప్పుడు నేను చెప్తాను. బాగున్నారా అండి అని అడుగుతున్నాము. ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే ఈ ప్లేస్ అంటే మీరు చెప్పేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్లేస్ని మీరు గుర్తుపెట్టారా? ఇంతకుముందు వీడియోలో ఏటిగట్టు అని చెప్పి మనం వీడియో చేసాం కదా, ఆ ప్లేస్కి వచ్చాము. ఇంతకుముందు ఇక్కడ వరకు మనం ఈ తోట వరకు రాలేకపోయాము. అప్పుడు వర్షాకాలం బాగా వరదలు అది రావడం వల్ల ఈ తోటలో ఇవన్నీ వరదలతో మునిగిపోయాయి. అందుకని ఇంతవరకు అప్పుడు చూపించలేకపోయాము. ఇప్పుడు మేము కార్తీక మాసంలో వనభోజనాలు కోసమని ఇక్కడికి వచ్చాము. ఇది గోదావరికి ఎటుగట్టుకి మధ్యలో ఉంటుంది ఈ తోటలో. అవి ఇక్కడ కార్తీక భోజనాలు పెట్టుకున్నాము. ఇది కోకో తోట. తోటల్లో ఎందుకు రాకూడదు అంటే నేను ఇప్పుడు మీకు ప్రూఫ్ చూపిస్తాను నాకు ఏమైందో. చూడండి, నేనైతే అన్ని చెట్లు పట్టుకున్నాను కానీ నాకేం కొట్టలేదు. మా అక్క చెట్టుకి దూరంగా ఉంది, అయినా చెట్లు కుట్టేశాయి మా అక్కని. నేను అసలు చెట్లు జోలికి వెళ్ళట్లేదు. నేను చెట్ల మీద పడిపోయి వాటి మీద పడిపోయి నాకేం కొట్టలేదు. మా అక్క చెట్లు దూరంగా ఉంది, అయినా కూడా ఏదో పురుగు కుట్టేసింది. మొన్న కొరంగి ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు కూడా అలానే మా అక్కని గొంగళ పురుగు కుట్టింది. అప్పుడు ఎలర్జీ వచ్చేసింది. మా అక్కకి అవన్నీ ఇష్టమేమో, అందుకనే మా అక్క దగ్గర ఉంటాయి. సరే సరిత, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? దాని నెక్స్ట్ మినిట్ ఏమైందంటే, అక్కడ పెద్దవాళ్ళందరూ పూజ చేసుకుంటూ ఉంటుంటే మేము ఇక్కడ చిన్నపిల్లలం బయటకు వచ్చి ఇలా తోటంతా చూడడానికి వచ్చాము, ఎంజాయ్ చేయడానికి. ఇదంతా కూడా క్యాబేజీ తోట. అండ్ ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా, ఇదేమని మీరు గెస్ చేస్తున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. అక్కడ కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ మేము తీసుకున్నాము, చూసేయండి ఏమున్నాయి. మేము తోట నుంచి అలా రాగానే ఇక్కడ భోజనాలు అనేవి రెడీ చేస్తున్నారు. పిల్లలు పెద్దవాళ్ళందరూ భోజనం చేశాక అందరం కూడా గేమ్స్ ఆడుకున్నాము. ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.